ఇయర్ స్టార్టింగ్ నుంచి సైలెంట్ గా ఉన్న తమిళ సినిమా ఇప్పుడు వరుసగా సినిమాలు రిలీజ్ చేయబోతోంది. అది కూడా ఒకేసారి పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి. దాదాపు 1300 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాబోతున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పట్టుమని ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయని స్టార్ హీరోలందరూ ఒక్కసారి థియేటర్లలోకి రాబోతున్నారు. అవి కూడా కెరియర్ లో బిగ్గెస్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో కమల్ హాసన్ ఫస్ట్ ఉన్నారు. 6 ఏళ్ల నుంచి ప్రాసెస్ లోనే ఉన్న భారతీయుడు 2 ఈ శుక్రవారం థియేటర్లలోకొస్తోంది. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ తో కమల్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ మూవీగా ట్రెండ్ సెట్ చేయబోతోంది. కమల్ హాసన్ భారతీయుడు 2 హవా కంటిన్యూ అవుతూ ఉండగానే జూలై 26న ధనుష్ తన మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ధనుష్ 50వ సినిమాగా తనే డైరెక్ట్ చేస్తున్న రాయన్ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా ఇప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. సందీప్ కిషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న రాయన్ దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్లో 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న తంగలాన్ ట్రైలర్ తో సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. ఎక్స్పెరిమెంట్స్ కి ఎప్పుడూ రెడీగా ఉండే విక్రమ్ ఈసారి ఎక్స్పెరిమెంట్స్ గా బాప్ అనేలా తంగలాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మోస్ట్ అవైటింగ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆగస్టు 15న థియేటర్లలోకొస్తోంది. ఆగస్టులో విక్రమ్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుండగానే స్టార్ హీరో విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తో థియేటర్లలోకొస్తున్నారు. 150 కోట్లకు పైగా బడ్జెట్ తో విజయ్ డ్యూయల్ రోల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకొస్తోంది. చాలా కాలం నుంచి సాలిడ్ హిట్ కొట్టని విజయ్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ఇంట్రెస్టింగ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా సంథింగ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కావడంతో గోట్ మూవీ మీద విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ అక్టోబర్లో అదరకొడతాను అంటున్నారు. రజనీకాంత్, ఫహద్ ఫాజిల్, రాణా లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్ తో జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో 170 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న వెటయన్ సినిమా అక్టోబర్ 10న దసరా సీజన్లో రిలీజ్ కాబోతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ పనులు కంప్లీట్ చేస్తున్న టీం సెకండ్ పార్ట్ మీద లేటెస్ట్ గా అప్డేట్ కూడా ఇచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎండ్ లో కానీ 2026లో కానీ సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేయబోతున్న టీం 2027లో సెకండ్ పార్ట్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.